పాఠశాల పైకప్పుపై గువ్వల కుటుంబం. ఒక చిన్న పట్టణంలో పెద్ద ఆటస్థలం ఉన్న ఒక అందమైన పాఠశాల ఉండేది. ఆ పాఠశాలకి ఎత్తైన పైకప్పు ఉండేది. ఒక వసంతకాల ఉదయం పిల్లలు ఒక ప్రత్యేక విషయం గమనించారు. పైకప్పు పలకల మధ్యలో ఒక చిన్న గువ్వ గూడు కట్టింది. ఆ గూడులో 3 చిన్న గుడ్లు ఉన్నాయి. ప్రతిరోజూ విరామ సమయంలో పిల్లలు పైకి చూసి అమ్మగువ్వ ఎగిరివచ్చి చిన్న గడ్డి ముక్కలు, ఆహారం తెస్తుండటాన్ని చూశారు. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు పగిలి చిన్న పిల్లగువ్వలు బయటకు వచ్చాయి. వాటి చీ చీ శబ్దం సాయంత్రం వేళల్లో మధురంగా వినిపించేది. ఒకరోజు పాఠశాల వారు చెప్పారు, వారాంతంలో పైకప్పు మరమ్మతులు చేస్తామని. కొన్ని పలకలు తీసేయాల్సి ఉందన్నారు. అదే గూడు ఉన్న ప్రదేశం దగ్గర. పిల్లలు ఆందోళన చెందారు. పైకప్పు తీసేస్తే గూడు కింద పడిపోతుంది అని అంజలి అంది. పిల్లలు కలిసి తమ టీచర్కి విషయం చెప్పారు. పిల్లగువ్వలు ఇంకా చిన్నవని, ఎగరలేవని వివరించారు. టీచర్ జాగ్రత్తగా విన్నారు. మరుసటి రోజు ఆమె హెడ్మాస్టర్ గారితో పనివాళ్లతో మాట్లాడారు. చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. పిల్లగువ్వలు ఎగరగలిగేంత బలంగా అయ్యే వరకు ఆ భాగంలో మరమ్మతులు చెయ్యకుండా ఉండాలని. పిల్లలు చాలా సంతోషించారు. ఎండలో గువ్వలకు దాహం తీరాలని ఆటస్థలంలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు కూడా పెట్టారు. కొన్ని వారాలు గడిచాయి. ఒక ప్రకాశవంతమైన ఉదయం పిల్లగువ్వలు రెక్కలు అల్లుకుని మొదటిసారి ఆకాశంలోకి ఎగిరాయి. పిల్లలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. వాళ్లు కేవలం ఒక గూడు కాపాడలేదు, ఒక జీవాన్ని కాపాడారు. ఆ రోజునుంచి ఆ పాఠశాల మంచి చదువులకే కాదు, మంచి మనస్సులకు ప్రసిద్ధి పొందింది. నీతి: ప్రకృతిని కాపాడాలి. ప్రతి జీవం విలువైనదే. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.